Hello, this is Nirmala Bandakavi. Now I am going to deal with the topic classification and tabulation. వర్గీకరణ మరియు పట్టీకరణ. Classification of data. Classification is the grouping of related facts into different classes. Classification is the process of arranging the data according to some common characteristics possessed by the facts constituting the data. వర్గీకరణ అంటే ఒకే గుణగణాలు కలిగిన వివిధ అంశాలను ఒక తరగతి లేదా ఒక వర్గం కింద ఏర్పరచడం. పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. వర్గీకరణ ఉద్దేశాలు. ఇట్ కండెన్సెస్ ద మాస్ డేటా. ఇట్ ఫెసిలిటేట్స్ కంపారిజన్. ఇట్ ఎలిమినేట్స్ అన్నెసరీ డీటెయిల్స్ ఆఫ్ డేటా. ఇట్ ఫెసిలిటేట్స్ ఫర్ ఫర్దర్ స్టాటిస్టికల్ అనాలిసిస్. ఇది దత్తాంశాన్ని సూక్ష్మీకరిస్తుంది, అలాగే పోల్చడానికి వీలు కల్పిస్తుంది, అనవసరమైనటువంటి వివరణల్ని తొలగిస్తుంది, గణాంక పరిగణనకు అనుకూలింపజేస్తుంది. టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. వర్గీకరణ పద్ధతులు. ఫస్ట్ వన్, క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్. Data are classified on the basis of same characteristics capable of quantitative measurement is called quantitative classification. Example: height, weight, marks, etc. పరిమాణాత్మక వర్గీకరణ అంటే స్పష్టంగా నిర్దిష్టంగా కొలవడానికి వీలైనటువంటి దత్తాంశాన్ని వర్గీకరిస్తే దాన్ని పరిమాణాత్మక వర్గీకరణ అంటాం. ఉదాహరణ: ఎత్తు, బరువు, మార్కులు మొదలైనవి. దీనికి సంబంధించి పక్కన ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. అంటే మార్కులు కొలవగలం కాబట్టి ఆ మార్కులు ఎంతమంది విద్యార్థులకు ఎలా వచ్చాయి అన్నటువంటి వివరాలని ఈ క్లాసిఫికేషన్లో చూపించడం జరిగింది. నెక్స్ట్, chronological classification. This data is classified on the basis of time. దీన్నే కాలాత్మక వర్గీకరణ అంటాం. అంటే కాలాన్ని బట్టి వర్గీకరిస్తే దాన్ని కాలాత్మక వర్గీకరణ అని చెప్తాం. పక్కన ఎగ్జాంపుల్లో చూడండి. ఇయర్ పాపులేషన్, సంవత్సరం జనాభా. అంటే సంవత్సరాల వారీగా ఏ సంవత్సరంలో ఎంత పాపులేషన్ ఉంది అన్న వివరాలని ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ వన్, జియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్. డేటా ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్లేస్. దీన్నే భౌగోళిక వర్గీకరణ అంటాం. అంటే దత్తాంశాన్ని ప్రాంతాలు, స్థలాల వారీగా ఇక్కడ వర్గీకరించడం జరుగుతుంది. పక్కన ఎగ్జాంపుల్ చూడండి. నేమ్ ఆఫ్ ద స్టేటు, ప్రొడక్షన్ ఆఫ్ రైస్. రాష్ట్రం పేరు, వరి ఉత్పత్తి ఇవ్వడం జరిగింది. అంటే ఏ రాష్ట్రంలో ఎంత ఉత్పత్తి ఉన్నది అన్న వివరాలని ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ప్రాంతాల వారీగా ఇక్కడ వర్గీకరణ జరిగింది. నెక్స్ట్, క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్. ద డేటా ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సమ్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీ లైక్ ఎడ్యుకేషన్, లిటరసీ, ఎక్సెట్రా. గుణాత్మక వర్గీకరణ అంటే నిర్దిష్ట లక్షణాలు లేదా గుణాల బట్టి ఇక్కడ వర్గీకరణ జరుగుతుంది. ఉదాహరణ: అక్షరాస్యత, ఉద్యోగం, ఇలాంటి వాటి ఆధారంగా వర్గీకరణ జరిగితే దాన్ని గుణాత్మక వర్గీకరణ అని చెప్తాం. పక్కన ఎగ్జాంపుల్ చూడండి. పాపులేషన్ ఇచ్చి దాన్ని 2 రకాలుగా విభజించారు, మేలు, ఫిమేల్. మళ్ళీ మేల్లో లిటరేట్స్, ఇలిటరేట్స్, అలాగే ఫిమేల్లో కూడా లిటరేట్స్, ఇలిటరేట్స్ కింద విభజించి వర్గీకరించి చూపించడం జరిగింది. అంటే ఇక్కడ గుణాల ఆధారంగా దీన్ని వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, tabulation. It is a systematic arrangement of data in columns and rows. It is designed simply to present the data. అంటే
ఇక్కడ దత్తాంశాన్ని సులభంగా అర్థం చేసుకోవాలి కాబట్టి సూక్ష్మీకరించి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది పట్టిక రూపంలో చేస్తారు కాబట్టి దీన్ని పట్టీకరణ అంటారు. ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు. ఇట్ సింప్లిఫైస్ కాంప్లెక్స్ డేటా, ఇట్ ఫెసిలిటేట్స్ కంపారిజన్, ఈజీ టు అండర్స్టాండ్, ఇట్ ఎలిమినేట్స్ అన్నెసరీ డేటా. ఇది దత్తాంశాన్ని సూక్ష్మీకరిస్తుంది, పోల్చడానికి వీలు కల్పిస్తుంది, అలాగే దీన్ని అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది, అనవసరమైనటువంటి దత్తాంశాన్ని ఇది తొలగిస్తుంది. ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ స్టాటిస్టికల్ టేబుల్. గణాంక పట్టీలకి మంచి నిర్మాణం జరగాలంటే దానికి సంబంధించినటువంటి సూత్రాలు. 1 టేబుల్ నెంబర్, క్రమ సంఖ్య. 2 టైటిల్, పేరు. హెడ్ నోట్స్, శీర్షిక అంటే నిలువు గీతలు, అంటే ఒక టేబుల్కి నిలువు గీతలు అడ్డగీతలు ఉంటాయి కదా, ఆ నిలువు గీతల మీద పెట్టేటువంటి హెడ్డింగ్ని ఇక్కడ శీర్షిక అంటాం. క్యాప్షన్స్ అంటే వరుసలకి పెట్టేటువంటి హెడ్డింగ్ని క్యాప్షన్స్ అంటారు. బాడీ ఆఫ్ ద టేబుల్ అంటే ప్రధాన భాగం, టేబుల్లో ఉండేటువంటి ముఖ్య భాగం. ఫుట్ నోట్ ముఖ్య సూచన, అంటే ఇది సాధారణంగా క్లుప్తంగా బ్రాకెట్లలో చూపిస్తారు. అలాగే లాస్ట్ది సోర్స్ నోట్, పాద సూచి, అంటే ఎక్కడి నుంచి ఈ సోర్స్ తీసుకొచ్చాము అన్నది చూపించడానికి వీలుగా దీన్ని ఇక్కడ పొందుపరుస్తారు. ఇప్పుడు నేను చూపించబోయే స్లైడ్స్ అన్నీ కూడా ఈ ట్యాబులేషన్కి, టేబుల్ ఫామ్స్కి ఉదాహరణలు, అంటే అందులో ఉన్నటువంటి రకాలు అని కూడా చెప్పచ్చు. ఫస్ట్ది సింపుల్ టేబుల్. చూడండి, ఇందులో సాధారణ పట్టీ అంటారు దీన్ని. ఇందులో 2 కాలమ్స్తోనే తయారు చేయడం జరిగింది. మార్కులు, విద్యార్థులు సంఖ్య, మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో ఈ టేబుల్ని తయారు చేయడం జరిగింది. రెండవది డబుల్ ఆర్ 2 ఫోల్డ్ టేబుల్ ఆర్ 2 వే టేబుల్. దీన్నే డబుల్ ట్యాబులేషన్ అంటాం. ద్విమార్గ పట్టీలు. ఇక్కడ మార్కులు, విద్యార్థులనే కొంచెం వైడెన్ చేసి చూపించారు. అంటే చూడండి, మార్కులు, విద్యార్థుల్ని మళ్ళీ 2 కేటగిరీల కింద విభజించి ఆ టోటల్ కూడా చూపించడం జరిగింది. విద్యార్థుల్ని మళ్ళీ బాయ్స్, గర్ల్స్ కింద డివైడ్ చేసి మళ్ళీ మొత్తం విద్యార్థుల్ని కూడా చూపించడం జరిగింది. సో దీన్ని డబుల్ ట్యాబులేషన్, ద్విమార్గ పట్టీలు అని చెప్తాం. నెక్స్ట్ది టేబుల్, 3 వే టేబుల్, ట్రిపుల్ టేబుల్ అని కూడా అంటారు. త్రిమార్గ పట్టీలు. ఇందులో కూడా మళ్ళీ దీన్ని కూడా వైడెన్ చేసి చూపించారు. ఇంకా ఎలాగా, బాయ్స్లోనే మళ్ళీ రిచ్, యావరేజ్, పూర్, టోటల్. అలాగే గర్ల్స్లో కూడా రిచ్, యావరేజ్, పూర్, టోటల్. అంటే ఇంకా వివరణాత్మకంగా ఈ టేబుల్లో చూపించడం జరిగింది. మొత్తం దత్తాంశాన్ని మళ్ళీ ఇంకా విపులీకరించి టేబుల్ని పెద్దది చేసి చూపించడం జరిగింది. సమ్మరీ. Grouping of related facts into different classes is classification. It is used for further statistical analysis. వర్గీకరణ అంటే ఒకే గుణగణాలు కలిగిన వివిధ అంశాలను ఒక తరగతి కింద ఏర్పరచడం. ఇది మనకి ఇతరత్ర స్టాటిస్టికల్ అనాలిసిస్కి ఉపయోగపడుతుంది. Systematic arrangement of data in columns and rows is called tabulation. దత్తాంశాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా పట్టిక రూపంలో ఏర్పాటు చేస్తే దాన్ని పట్టీకరణ అంటాం. Now this is the end of the session. Thank you.